హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా మనం అనుకున్నట్టుగానే రఘురామకృష్ణరాజు గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సో ఎన్నికైన ఈ క్రమంలో ఆయన్ని అధ్యక్ష కుర్చీలో కూర్చోబెట్టిన తర్వాత రైట్ ఫ్రమ్ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, బీజేపీ లీడర్స్, మంత్రి నారా లోకేష్ గారు అందరూ మాట్లాడుతూ వాళ్ళ యొక్క మా అభిప్రాయాన్ని తెలిపే క్రమంలో భాగంగా సో రకరకాల వ్యక్తులు రకరకాలుగా మాట్లాడితే అందులో ప్రధానంగా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, వీళ్ళు ముగ్గురును మాట్లాడిన విధానం ఏదైతే ఉందో, రఘురామకృష్ణరాజు గారు వైసీపీ ఎంపీగా ఉన్నప్పుడు ఆయన్ని అప్పటి ప్రభుత్వము అరెస్ట్ చేసిన విధానము, తర్వాత కస్టడీలో తీసుకొని కొట్టారనే విధానము, ఇదంతా చాలా పూసగుచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు పక్కనే ఉండి చూసినట్టు ఇదంతా వివరించే ప్రయత్నం చేశారు. వివరించే ప్రయత్నంలో చేసిన భాగంగా రఘురామకృష్ణరాజు కూర్చున్న కుర్చీ ఎలాంటిదంటే, టు బీ హానెస్ట్, అది ఒక కాన్స్టిట్యూషనల్ పొజిషన్. డిప్యూటీ స్పీకర్ అలాంగ్ విత్ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కూడా ఒక రాజ్యాంగబద్ధమైన పదవి. చాలా ఇంపార్షియల్గా, పార్టీ బయాస్డ్ లేకుండా డెసిషన్స్ తీసుకోవాల్సిన ప్లేస్. సరే, ఈరోజు అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు సభకి వెళ్ళట్లేదు, బట్ అపోజిషన్ పార్టీలో ఒక్కళ్ళు ఉన్నా కానీ వాళ్లకు తగిన టైం ఇవ్వాల్సిన కుర్చీ అది. వాళ్ళకి డ్యూ రికగ్నైజేషన్, ఆ వాయిస్కి స్పేస్ ఇవ్వాల్సిన పొజిషన్ ఆ కుర్చీ చేతిలో ఉంది. ఆ కుర్చీలో ఈరోజు రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు, మొన్నటోరుగా అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారు, అంతకుముందు వేరే వాళ్ళు ఉన్నారు. ఆ కుర్చీలో ఎవరు కూర్చున్నా, ఆర్ ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్ కూర్చున్నా కానీ, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అవైలబుల్గా లేనప్పుడు ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్లో ఎవరో ఒకళ్ళు వచ్చి స్పీకర్గా కూర్చునే అవకాశం ఉంటుంది. ఎవరు కూర్చున్నా కానీ అందరికీ ఒక ఇంపార్షియల్ మేనర్లో అవకాశాలు ఇవ్వాల్సిన కుర్చీ అది. అలాంటి కుర్చీలో రఘురామకృష్ణరాజు గారిని కూర్చోబెట్టిన క్రమంలో చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లేకపోతే మంత్రి లోకేష్ గారు కానివ్వండి, ఒక అంశం చుట్టూ చాలా ప్రధానంగా తిప్పే ప్రయత్నం చేశారు. అది ఆయన రఘురామకృష్ణరాజు గారు వైసీపీ ఎంపీగా ఉన్న క్రమంలో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేసింది కానివ్వండి, లేకపోతే అరెస్ట్ చేసినప్పుడు కొట్టిన విధానం కానివ్వండి, దానిని వీళ్ళు ఒక సీక్వెల్ మేనర్లో చంద్రబాబు నాయుడు గారు కొంచెం ఒక అరగంట సేపు ఆ ఎపిసోడ్ అరెస్ట్ దాని చుట్టూ తిప్పే ప్రయత్నం చేశారు. రఘురామకృష్ణరాజు గారు అరెస్ట్తో పాటు ఈయన అరెస్ట్ను కూడా కలిపేసేసి చూపించే ప్రయత్నం చేశారు. రఘురామకృష్ణరాజు గారు అరెస్ట్ అయిన కేసు వేరు, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన కేసు వేరు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయింది కరప్షన్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఆయనేమి స్వాతంత్ర సమరయోధుడిగా జైలుకి వెళ్ళలేదు. ఒక స్కిల్ డెవలప్మెంట్ కేసులో స్కామ్ జరిగిందని దాని మీద అరెస్ట్ అయ్యారు. ఇప్పటికీ ఆ కేసు అలానే ఉంది. ఇంకా చంద్రబాబు నాయుడు గారికి క్లీన్ చిట్ ఇవ్వలేదు కోర్టులు. సో చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్కి రఘురామకృష్ణరాజు గారి అరెస్ట్కి చాలా డిఫరెన్స్ ఉంది. రెండు కేసులు ఒకటి కాదు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన కేసు ఒక కరప్షన్ కేసులో అరెస్ట్ అయ్యారు. సో రెండు కలగలిపి చెప్పే ప్రయత్నం చెప్పి ఇక్కడ గత ప్రభుత్వాన్ని బాధితులుగా చూపించే ప్రయత్నం. గత ప్రభుత్వంలో అసలు ఫండమెంటల్ రైట్సే లేనట్టు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషనే లేనట్టు, గత ప్రభుత్వం కంప్లీట్గా ఒక డిక్టటోరియల్ మేనర్లో ప్రభుత్వాన్ని పరిపాలించినట్టు చూపించే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లోకేష్ గారు కానీ చేసే ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు ముందుకేసి కుటుంబ సభ్యుల్ని దూషించారన్న ప్రయత్నం చెప్పారు. తర్వాత రఘురామకృష్ణరాజు గారు అరెస్ట్ గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, మీరు సభలో ఉన్నారు, మీరు సభలో కూడా అత్యున్నత స్థానంలో కూర్చున్నారు, కానీ వాళ్ళు ఈరోజు సభకు వచ్చేదానికి సంఖ్య లేదు, బలం లేదు, సభకు రాలేకపోతున్నారు, ఇది కర్మ సిద్ధాంతం అని చెప్పే ప్రయత్నం చేశారు. ఆ కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడదామని నేను ఈ వీడియో ప్రధానంగా చేసే నా ఉద్దేశం కూడా. ఈరోజు ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు ఎవరివ్వండి, గత ప్రభుత్వంలో జరిగినటువంటి రకరకాల వ్యాఖ్యలను బేస్ చేసుకుని సోషల్ మీడియాలో కొంచెం అబ్యూజివ్ మెసేజ్ కామెంట్లు పెట్టిన వాళ్ళకి, పోస్టులు పెట్టిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసే ప్రక్రియ మొదలుపెట్టారు. సరే, అబ్యూజివ్గా పెట్టిన వాళ్ళని కొంచెం పక్కన పెడితే, అసలు గవర్నమెంట్ గురించి మాట్లాడొద్దు, డిసెంటే ఉండొద్దు, గవర్నమెంట్ పాలసీస్ గురించి ఓపెన్గా మాట్లాడొద్దు, సోషల్ మీడియాలో అసలుకి మాట్లాడొద్దు, సోషల్ మీడియా అబ్యూజివ్ ప్రొటెక్షన్ బిల్లే తీసుకురావాలి అని ఒక అడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారంటే, అసలు ఆంధ్రప్రదేశ్లో రేపు గవర్నమెంట్కి అగెన్స్ట్గా ఎవరన్నా మాట్లాడాలా, మాట్లాడకూడదా, మాట్లాడితే ఎలాంటి యాక్షన్స్ ఉంటాయి వాళ్ళ మీద? ఇలా సోషల్ మీడియాని రెగ్యులేట్ చేసి ఒక బిల్లును, దేశవ్యాప్తంగానే బిల్లు లేదు కానీ రాష్ట్రంలో ఒక బిల్లు తీసుకొచ్చి దాన్ని కట్టడి చేయాలనే ప్రయత్నం చేస్తున్నారంటే వాళ్ళు డిసెంట్ అనేది ఉండాలా ఉండకూడదా? మీరే అన్నారు కదా, న్యూటన్ థర్డ్ లా ప్రకారం చర్యకు ప్రతిచర్య అనేసి
ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అనే ప్రయత్నం చెప్పే ప్రయత్నం చేశారు కదా. ఇప్పుడు మీరు ఏదైతే ఈ అక్రమంగా అరెస్టులు చేయడం మొదలు పెడతారో సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళ మీద, సో నెక్స్ట్ అప్కమింగ్ ఎలక్షన్స్ అప్పుడు మీ మీద కూడా ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది. ఇఫ్ మీరు డిసెంట్ వాయిస్ని క్రష్ చేయాలనే ప్రయత్నం చేస్తే, సరే అబ్యూజివ్గా మాట్లాడే వాళ్ళ గురించి, పర్సనల్ ఫ్యామిలీ మెంబర్స్ని టార్గెట్ చేసే వాళ్ళని నేనేమో వాళ్ళని సపోర్ట్ చేయట్లా. డిసెంట్ గురించి కానీ, పబ్లిక్ పాలసీ గురించి కానీ, గవర్నమెంట్ పాలసీస్ గురించి కానీ, గవర్నమెంట్ చేసే తప్పుల గురించి కానీ మాట్లాడితే భయపెడతాము, మాట్లాడితే కేసులు పెడతామనే ధోరణితో దాన్ని అబ్యూజివ్ కంటెంట్కి కన్స్ట్రక్టివ్ కంటెంట్కి డిఫరెన్స్ ఉంది. రెండింటిని క్లబ్ చేసి గవర్నమెంట్కి అగెనిస్ట్గా ఎవరు మాట్లాడొద్దు, గవర్నమెంట్ గురించి ఎవరైనా మాట్లాడితే కేసులు పెడతాం, అరెస్ట్ చేస్తామంటే సేమ్ 2029 ఎలక్షన్స్ అప్పుడు సేమ్ ప్రిన్సిపల్ ఏదైతే న్యూటన్స్ థర్డ్లా ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అనేది ఏదైతే ఉందో దట్ విల్ బి అప్లికబుల్ టు ద కూటమి పార్టీస్ ఇన్ 2029 ఎలక్షన్. అది చెప్పాలనే ప్రయత్నంలోనే నేను వీడియో చేస్తున్నాను. సో ఈరోజు మీరు ఎలా న్యూటన్ థర్డ్ లా గురించి చెప్తున్నారో ప్రతిపక్ష పార్టీ గురించి మాట్లాడే క్రమంలో మీరు హద్దులు మీరి, మీరు లిమిట్స్ దాటి, మీరు ఏదో బిల్లు తీసుకొచ్చి నోర్లు కట్టేస్తాం, ఆంధ్రప్రదేశ్లో ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడొద్దు, ప్రభుత్వం చేసే తప్పుల గురించి ఎత్తి చూపొద్దు, ప్రభుత్వం ఇచ్చిన హామీల గురించి ఎవరూ క్వశ్చన్ చేయొద్దు, ప్రభుత్వం ఏం చెప్పితే అదే అనే ధోరణిలో మీరు కానీ బిల్లు తీసుకొచ్చారనుకోండి, సేమ్ 2029 అప్పుడు ఇదే రియాక్షన్ ఉంటుంది. న్యూటన్ థర్డ్లా కూటమి పార్టీలకు అప్లై అవుతుంది అప్పుడు. సో కర్మ సిద్ధాంతం ఈ రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ అనే ఒక పొజిషన్ అడ్డం పెట్టుకొని గత ప్రభుత్వం మీద ఏదేదైతే చేయాలో అవన్నీ చేస్తున్నారు. పర్టికులర్లీ రఘురామకృష్ణరాజు గారిని ఆ ఇన్సిడెంట్ని గుర్తు చేసి ప్రతిపక్ష పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద దయాదాక్షిణాలు చూపొద్దు, రూల్స్ ప్రకారం వెళ్ళొద్దు, పర్సనల్ వెండేటాతో వెళ్ళండి, ఒక విండిక్టివ్ పాలిటిక్స్ చేసే విధానాన్ని అలవర్చుకోండి అన్నట్టు గతంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ని పదే పదే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, నారా లోకేష్ గారు, రైట్ బీజేపీ నుంచి ఉన్న మంత్రి ఆయన కూడా గత ప్రభుత్వం అరెస్ట్ అనేది ఒకటి టైమ్ అండ్ అగైన్ చూపించి రఘురామకృష్ణరాజు గారికి జరిగిన పుండు అది గుర్తుందో లేదో ఆయనకు నాకు గుర్తులేదు. నిజంగా రఘురామకృష్ణరాజు గారికి అది గుర్తు ఉండుండే మొన్న అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరిగిన రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పుడు అసెంబ్లీకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారితో సాక్షాత్తు రఘురామకృష్ణరాజు గారే దగ్గరికి వెళ్ళి మాట్లాడినట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి అంత ఆయన మనసులో పెట్టుకొని ఉన్నారా, పగ సాధించుకోవాలని ఉన్నారా లేదా అది కొంచెం పక్కన పెట్టేసి రఘురామకృష్ణరాజు గారు అది ఉండుంటే జగన్మోహన్ రెడ్డి గారితో వెళ్ళి మాట్లాడేవాళ్ళు కాదు. మీరు అధైర్యపడొద్దు, మీరు అసెంబ్లీకి రావాలని సాక్షాత్ రఘురామకృష్ణరాజు గారే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినట్టు బయట వార్తా కథనాలు వచ్చాయి. సో వాళ్ళిద్దరి మధ్య ఆ ర్యాపో ఉన్నప్పుడు వీళ్ళు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, తర్వాత మంత్రి లోకేష్ గారు, బీజేపీ నుంచి ఉన్న మంత్రి, వీళ్ళందరూ ఆ ఇన్సిడెంట్ని టైమ్ అండ్ అగైన్ గుర్తు చేయడము, అందులో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ని జోడించడం అంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కంప్లీట్లీ ఏ కరప్షన్ కేసు అది, అసలు దానికి ఇందులో కలపాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ ఆ కేసును కూడా గుర్తు చేయాలా, ప్రజల్లో ఒక సాఫ్ట్ ఇమేజ్ని అలానే ఉంచాలా అనే ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి కేసు కూడా తీసుకొచ్చారు. సో రఘురామకృష్ణరాజు గారి కేసుని టైమ్ అండ్ అగైన్ అందరూ ఒక ప్యారలల్గా ఒక సీక్వెల్గా తీసుకొచ్చారంటే రఘురామకృష్ణరాజు గారిదే ఆ మానిపోయిన పుండు మీద వీళ్ళు కారం చల్లే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద పర్సనల్గా గ్రడ్జ్ పెంచుకునేలా వీళ్ళు ఆయన గుర్తు చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో ఆ డిప్యూటీ స్పీకర్ పొజిషన్లో కూర్చున్నప్పుడు ఇంతకుముందు గొప్ప వాళ్ళు డిప్యూటీ స్పీకర్గా చేసి ఉండుంటారు. వాళ్ళు తీసుకొచ్చిన రిఫార్మ్స్ గురించి, వాళ్ళు హౌస్ను నడిపిన విధానం గురించి మాట్లాడుంటే బాగుండేది. కానీ వీళ్ళేతో విచిత్రంగా కేసుల గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారంటే నిజంగా కుర్చీని అవమానపరిచారు వీళ్ళు ఈరోజు ఈ మాట్లాడిన విధానంతో. కన్వెన్షన్ ప్రకారం వెళ్తే అంతకుముందు డిప్యూటీ స్పీకర్స్ ఏమైనా మంచి రిఫార్మ్స్ ఏమైనా తీసుకొస్తే లోక్సభలో కానివ్వండి, వేరే రాష్ట్రాల్లో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎవరు డిప్యూటీ స్పీకర్గా మంచి పనులు ఇచ్చి ఎవరు చేశారు, రిఫార్మ్స్ ఎవరు తీసుకొచ్చారని చెప్పుకుంటే బాగుండేది. అది రఘురామకృష్ణరాజు గారికి ఒక టార్చ్ లైట్లా ఉపయోగపడేది, ఆ డైరెక్షన్లో వెళ్ళేదానికి. అలా చెప్పకుండా పాపం కేసు గురించి చెప్పి ఆయనకి ఎక్కువ బాధ పెట్టారేమో అనిపిస్తుంది వీళ్ళు. సో ఓవరాల్గా నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు రఘురామకృష్ణరాజు గారికి పర్సనల్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే ఆ కేసు విషయంలో కొంచెం మనస్పర్ధలు ఉన్నమాట నిజం. ఆ మనస్పర్ధను కూడా ఆయన పక్కకు తీసేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం రోజు మాట్లాడి ఉన్నారు. అండ్ అయ్యన్న పాత్రుడు గారు ఆయన 2019, 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే
ఎలా కస్సుబుస్సుమంటూ పైకి లేపేవారో, ముఖ్యమంత్రి మీద ఎలాంటి పదజాలం వాడేవారో జగన్మోహన్ రెడ్డి గారి మీద అందరూ చూసిందే. సో ఇద్దరు వ్యక్తులను అక్కడ కూర్చోబెట్టారు. ఇప్పుడు వైసీపీకి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇచ్చి ఇన్ కేస్ హౌస్కి పిలిపిస్తే జస్ట్ ఇమాజిన్ సిచ్యువేషన్ ఎంత టెరిబుల్గా ఉంటుందో అసెంబ్లీలో. ఒక పక్క 144 వర్సెస్ 11 ఎంత టెరిబుల్గా ఉండేదానికి ఆస్కారం ఉందంటే, అప్పుడు టీడీపీలో ఉన్నటువంటి పర్సనల్ కసి ఏదైతే ఉందో టువర్డ్స్ వైసీపీ, అదంతా బయటకు చూపించేదానికి చైర్ని కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ చేసి పెట్టారని అయితే అర్థమవుతూ ఉంది. చూడాలి, జగన్మోహన్ రెడ్డి గారికి ఎల్ఓపి స్టేటస్ ఇచ్చి అసెంబ్లీకి వచ్చేలా చేస్తారా, లేకపోతే ఎల్ఓపి స్టేటస్ ఇవ్వకుండా ఉంటారా? ఎల్ఓపి స్టేటస్ ఇవ్వకపోతే రానని ఖరాఖండిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. చూడాలి, ఈ స్పీకర్ పదవిని అడ్డం పెట్టుకొని వైసీపీ మీద ఎలాంటి యాక్షన్స్ని వీళ్ళు తీసుకోబోతున్నారనేది దానికి కాలమే సమాధానం చెప్పాలి. ఇప్పటికైతే కుర్చీలో ఉండేవాళ్ళు ఇద్దరు, స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ ఇద్దరు కూడా డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ పార్టీని కానీ ఉపేక్షించే వ్యక్తులు అయితే కాదు అనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్గా మీరు అసెంబ్లీకి రావాలని ప్రమాణ స్వీకారం రోజు మాట్లాడినా అది ఆ రోజుకే అనుకుంటున్నాం తప్ప, రఘురామకృష్ణరాజు గారు కూడా వైసీపీ వైపు డిప్యూటీ స్పీకర్గా ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు ఇంపార్షియల్గా ఉంటారు అని నాకైతే అనిపించట్లేదు. చూడాలి రాబోయే రోజుల్లో ఈ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కుర్చీలు వైసీపీ సైడ్ ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటాయి అనేది చూడాలి. థ్యాంక్ యూ.